తండ్రి, ఈ సమయాన్ని వాక్య భాగాన్ని నన్ను మమ్మల్ని మీ దయగల స్థానికి అప్పగిస్తున్నాం. సౌండ్ సిస్టమ్, విద్యుత్ శక్తి సమస్తం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, మీరు కోరిన రీతిగా జీవించడాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆల్ నైట్ ప్రార్థనకి ముగ్గురు వస్తే ఉదయం 6-7 అవుతుందేమో ప్రార్థన అయిపోయే వరకే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియట్లేదు కదా. సరే, సందర్భంలో మరి 1వ తారీఖు కొన్ని చోట్ల కూడిక ఉండదు, రాత్రి కూడిక. కానీ మీరు ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఈ మాసంలోనే రాయలసీమలో సంక్రాంతికి పండుగ సందర్భంలో చిలకడ దుంపలు అమ్ముతారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కదా, ఏమంటారు? గెన్స్గడ్డలకి. థ్యాంక్ యూ. మీ కోఆపరేషన్ మామూలుగా లేదు. ఆపరేషన్ చేసి బెడ్ ఎక్కకుండా నాకు కోఆపరేషన్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. చిలకడ దుంపలు అమ్మే ప్రదేశం ఇదే కదా, పండిస్తారు కూడా అని విన్నా నేను. ఒక సందర్భంలో, అంటే మీ ప్రక్క జిల్లా కర్నూలు జిల్లాలో డోన్ తాలూకాలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు మూవీస్ సంక్రాంతి సమయంలో రాత్రంతా మూవీస్ చూపిస్తారంట. ఒక ముగ్గురు యవనస్తులు డబ్బు లేదు, రాత్రంతా కర్నూలుకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన మూవీస్ కూడా వస్తాయని నేను వింటూ వచ్చాను. మరి ఎలాగ డబ్బు లేదు, ముగ్గురికి ఎలా ఎంజాయ్ చేస్తాం, కర్నూలుకి ఎలా వెళ్తామంటే వారిలో ఒకడికి ఆలోచన వచ్చింది. పేర్లు కూడా చెప్పాను, ఆ ఊరి పేరు కూడా చెప్పాను, ఎందుకంటే వాళ్ళు ఇంకా శరీరధారిగా ఉన్నారు కనుక. అయితే దేవుని స్తోత్రం, వాళ్ళు రక్షింపబడ్డారు ఇటీవల కాలంలో. అయితే వారి వయసు చాలా పెరిగిన తర్వాత రక్షణ పొందారు. వారిలో ఒక అబ్బాయి, అరే డబ్బు లేకపోతే ఇంట్లో ఎవరిని అడగొద్దు, అప్పు ఫ్రెండ్స్ని కూడా అడగొద్దు, నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఇది ఏ సమయము? చిలకడ దుంపలు అంటే గెన్సిగడ్డలు అమ్మే సమయం. ఒక తోట ఎంచుకుందాం, ఊరికి దూరంగా ఉండే తోట ఎంచి మనము గోతాలు తీసుకొని, గోనె పట్టలు తీసుకొని వెళ్ళిపోయి ఖరీదు బాగా మంచి శ్రేష్టమైన దోచుకొని దొంగిలించి రాత్రి తెల్లారి మనం వాటిని అమ్మేసి ఎంజాయ్ చేద్దాము. అట్నుంచి అటు కర్నూలుకి వెళ్ళిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ కూడా ఏం లేదు ఇక అని ప్లాన్ చేసుకున్నారు. అయితే వారిలో ఒకడికి సడన్గా ఏమైందంటే ఆయాసం వచ్చేసింది. తద్వారా వాడు కొంత దూరం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంక ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళిపోయినారు. ఊరికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ తోట. వెళ్ళిపోయినారు. వారిలో ఒకడికి కాస్త నత్తి ఉంది, ఆ ఇద్దరిలో ఒకడికి కాస్త నత్తి ఉంది. అయితే కోస్తూ వెంటనే బస్తాలు వేసుకుంటున్నారు. ఇక ఎలాగో వచ్చేటివి కొన్నవి కాదు కదా, ఒక 18-20 సంవత్సరాల వయసు కాబట్టి ఎంత మోయగలరో అంత తెచ్చుకుంటే డబ్బు కూడా బాగా వస్తుంది అనే ఆలోచన చేసినారు. ఒక వ్యక్తి కోసుకొని వెళ్ళిపోతూ ఉంటే తను వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అతనికి కాస్త నత్తుంది కనుక ఏమన్నాడంటే, కోస్తున్న కాయలన్నీ పుచ్చు ఉన్నాయి కొన్ని, మరి ఆ కాయలు ఎందుకు పుచ్చు పడతాయో మనకు తెలియదు, మీకే తెలియాలి, ఈ ప్రాంతం వారికి. వాడన్నాడు, పుచ్చహే అన్నాడు. ఎలా కోస్తున్నావు ఏంటి అంత అడవడికి వెళ్ళిపోతున్నావని అంటే, వెనుకున్నవాడేమో శ్రేష్టమైనవి కోసి వేసుకుంటున్నాడు, ముందున్నవాడు నాకులా అంటాడు అనమాట.
అడవడిగా ఏది పడితే అది లాగేసుకొని లోపల సంచిలో వేసేసుకుంటాడు. వీడు అడిగాడు వెనక వస్తున్న వ్యక్తి, ఏంట్రా అంత అడవడిగా వెళ్ళిపోతుంది, ఏంటి సంగతి అంటే వాడు అన్నాడు పుచ్చహ అని. అయితే వెనకున్న వాడికి కొంచెం వినికిడి లోపం ఉంది. కొంచెం ఏం లోపం ఉంది? వినికిడి లోపం ఉంటే వాడేం చేశాడంటే ఆ కోసుకున్న కాయలు భుజాన పెట్టేసుకొని చెప్పులు అన్నీ వదిలేసి పరుగులు తీసే ఉన్నాడు అనమాట. అవి బరువు అయినాయి, ఇక వదిలేసినాడు కాయలు కూడా. వీడి వెనుక ఉన్నవాడు ఎప్పుడైతే బస్తా వదిలేసి పరిగెత్తుతూ ఉన్నాడో ముందున్నవాడు కూడా వీని గమనించి వాడు కూడా వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఊరికి సమీపంగా వచ్చేదాకా పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు ఎలా ఉంటుంది బాడీ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అనుకుంటా వాడు వెనక వాడు కూడా సమీపించాడు. ఏంటి అడవడిగా వచ్చేసి అది ఇది అన్నాడు అనమాట. నువ్వేగా వచ్చాగా అన్నావు, అందుకే నేను పారేసి పరిగెత్తానంట. ఒరే నేను వచ్చాహా అనలేదురా, పుచ్చహే అన్నాను. ఏమన్నాడు? నేను అన్ని పుచ్చులే ఉన్నాయిరా, పుచ్చహే అన్నాను. వాడికి ఎలా వినపడింది? వచ్చాహే అంటే చేనోడే వచ్చాడేమో, తోటవాడు. ఇంకేముంది, దొరికామా, మన పని అయిపోద్ది, కాయలు లేకపోయినా పర్లేదని గంటగడలు వదిలేసి ఇక వాడు పరిగెత్తాడు. వీడికి ఎందుకు పరిగెత్తాడు వాడికి అర్థం కాల. వాడు పరిగెత్తాడంటే ఎవడో చేనోడు తోటవాడు చూసాడే, మందికి వాడు చెప్పబెట్టకుండా పరిగెత్తుతున్నాడు నేను దొరికిపోవాలని. వీడు కూడా వదిలేసి పరిగెత్తాడు. ఊరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా అనుకుంటా వాళ్ళు సంభాషణ చేసుకుంటా ఉన్నారు. ఏమైనా అర్థమైంది చివరాఖరికి? ఏమని విన్నాడు? వినవలసిన పద్ధతిలో వినకపోవడం వలన టైం వేస్ట్ అయింది. ఆ కోసుకున్న గంటగడలు వదిలేశారు, రాళ్ళు రప్పలు తగిలేసాయి, ముళ్ళులో దూకేశారు. రోడ్డు నిదానంగా చూసుకుంటూ వెళ్దామంటారు, గీతలు పడ్డాయి. రెండో వాడికి అయితే ప్యాంటు మొత్తం సగం చినిపోయింది. ఫస్ట్ వాడికి కంపలు పడి లేస్తే వాడికి చొక్కా చిరిపోయి ముళ్ళు దిగిపోయి ఉన్నాయి. 3 నెలల వరకు వారు రికవర్ అవ్వడానికి చాలా టైం, 3 నెలలు దాదాపు పట్టింది. ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందంటారు? వినవలసినది సరైన పద్ధతిలో వినలేదు. మీరు అట్టంటలు కాదులేండి, మీరు బాగా వినగలరు. కాబట్టి కొంచెం పొరపాటుగా కనుక మనం వింటే మొత్తం ఏమైపోయింది, అంతా లాస్ అయిపోయింది కదా. వాక్యం కూడా అంతే. కరెక్ట్గా కనుక మనం వినకపోతే ఏదో ఆలోచనలన్నీ గలిబిలి మనసులో పెట్టుకొని విన్నామనుకో, ఆ సమయం అంతా మనకు కూడా వృధా అవుతుంది. ఈ రాత్రి మన శీర్షిక ఏంటంటే వర్ధిల్లటము. ఈ రాత్రి మన శీర్షిక ఏంటి? వర్ధిల్లటము. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే అసలు ఏం చేయాలి? ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వర్ధిల్లాలి అనే పదం ఎక్కడ వాడతారు? కరెక్ట్గా చెప్పండి. పీటర్ గారు చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏమని వాడతారంటే, ఒక వ్యక్తి కనుక సిపిఎం అన్నాడు అనుకో, మిగతా వాళ్ళందరూ ఏమంటారు? సింపుల్గా చెప్తున్నా, వేరే పార్టీ చెప్తే కొడతారేమో అని. ఇదైతే ఎన్నికలో లేదు కదా, లెక్కలో లేదు కనుక అది మనం తీసుకున్నాం. అంటే వర్ధిల్లాలనే పదం ఎక్కువగా రాజకీయ రంగంలో వాడతారు. బైబిల్ పదంలో ఏం వాడతారంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనే పదాన్ని వాడతారు. లోకంలో వాడే పదం ఏంటంటే కలిసి రావాలి, మేలు పొందాలి, ఎదగాలి అనే పదాన్ని వాడతారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ పదాన్ని వాడతారు. కానీ ఈ రాత్రి మాత్రం మన శీర్షిక పేరేంటి? వర్ధిల్లాలి. మనం అనుకుందాం అభివృద్ధి పొందడం, దీవించబడటం, ఆశీర్వదించబడటం, ఇవన్నీ పర్యాయ పదాలుగా ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే అసలు ఫస్ట్ చేయవలసిన పీరియడ్ ఏంటి, ఫస్ట్ చేయవలసిన పని, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. దాదాపుగా ఒక
5, 6 ఒక 10 మంది ఉన్నారేమో. అసలు ఇతని పేరేంటో మనం చూద్దాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. అతని పేరేంటి, తను ఏ వయసులో ఉన్నాడు, ఎలా వర్తిల్లాడు, ఏం చేశాడు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లవాడు, 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 54 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇప్పుడు? 54 సంవత్సరాలు. ఒకవేళ అలా ఏలిన వ్యక్తిని మనం చూస్తే భారతదేశాన్ని ఇందిరాగాంధీ ఎక్కువ కాలము ఏలింది అని మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా హిజ్కియా ఏ వయసులో రాజు అయ్యాడంట? 25వ సంవత్సరం రాజు అయ్యి 29 సంవత్సరాలు, అంటే మన లెక్కల ప్రకారంగా అయితే 6 పర్యాయములు ఆయన ఏమయ్యాడు? గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం. ఎన్ని పర్యాయాలు గెలిచింటాడు? 30 ఏండ్లు, అంటే ఒకటి తక్కువ 30 సంవత్సరాలు. అంటే ఎన్నిసార్లు గెలవాలి? ఏకదాడిగా 6 పర్యాయాలు ఎలక్షన్లు కనుక పెట్టింటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అని మనం భావించాలి. అంటే తిరుగులేనటువంటి విధానములో, ఎదురు లేనటువంటి, ఏ పోటీ లేనటువంటి విధానంలో ఆయన 6 పర్యాయాలు ఆయన రాజ్యపాలన, ఆయన పార్టీ ఏమైంది? వర్ధిల్లింది అని మనం కాసేపు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, 54 సంవత్సరాలు పై వయసు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. బయట ఉన్నారా? బయట ఉన్న వాళ్ళు నాకు కనపడడం లేదు. సిఫారసు చేస్తున్నారా? సో దాదాపుగా ఆ వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి మనసులో ఏముంది? ఈ సంవత్సరమైనా నేను బాగుపడాలి, ఈ సంవత్సరమైనా నేను మేలు పొందాలి, ఈ క్రొత్త సంవత్సరమైనా నా జీవితం, నా తలరాత మారితే ఎంత బాగుంటుందో. అయినా నా పిచ్చిగానే ఎలా మారుద్ది అనుకుంటున్నాం కదా. లేదండి, నీ తలరాత మారడానికి ఒక అద్భుతమైన అవకాశం దేవుడి రాత్రి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హిజ్కియా జీవితంలో ఎలా వర్ధిల్లాడో అది నీవు నేను మనం చేస్తే ఖచ్చితంగా మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా. ఆయన ఏమైనా పక్షపాత? లేదు, కేవలం నేను హిజ్కియాను మాత్రమే అలా చేస్తాను, ఇంకెవరిని చేయను అంటాడా? అలా అనుకున్నప్పుడు బైబిల్ ఆ వాక్యం అవసరమే లేదు. అంటే బైబిల్ ఆ వాక్యం ఉంది అంటే వాక్యం మనందరికీ అవసరమైనదే. కాబట్టి ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరము, ఈ మొదటి దినము, ఒకవేళ ఇదే నీ ప్రార్థన అయితే, నేను కూడా దీవించబడాలి, నేను కూడా ఆశీర్వదించబడాలి, నాకు కూడా మంచి రోజులు రావాలి, నేను కూడా మేలు పొందాలి, నేను కూడా వర్ధిల్లాలి అనుకుంటే ఇప్పుడు హిజ్కియా దగ్గరికి వెళ్ళి అడగాలి, హిజ్కియా నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? అసలు నువ్వేం చేశావు? ఎలా వర్ధిల్లావు? అది కూడా మనం ఫాలో అవుతే బాగుంటుందా? ఖచ్చితంగా ఈ రాత్రి మనం ఫాలో అవుతాం. అప్పుడే నీవు నీ జీవితంలో ఎన్ని లోపాలున్నా వర్ధిల్లుతావు. ఏదైతే అసాధ్యము అనుకున్నావో దేవుడు దాన్ని సుసాధ్యము చేయగలడు. ఏదైతే నా వల్ల కాదు, నేను సాధించలేను అనుకుంటున్నావో అది దేవుడు నీ వల్ల నీ సాధించేటట్టు చేస్తాడు. ఏదైతే నేను గెలవలేను అనుకుంటున్నావో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. అది ఎలా సాధ్యమో చూడండి. ఇప్పుడు చదవండి, ఆ 21 వచనంలోనే కొన్ని విషయాలు రాయబడ్డాయి. చదవండి 31 అధ్యాయము 21 వచనం. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై, మొట్టమొదటి ఏంటంట, ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించడం అంటే, ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? కీర్తన 34:10 ఎందుకు ఆశ్రయించుంటాడు? ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి చదవండి.
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఉంటుంది అన్నాడా, ఉండదు అన్నాడా? అంటే నువ్వు ఈ రాత్రి కాలంలో, ఈ సంవత్సరంలో ఏ మేలు పొందాలని నీ మనసు పరితపిస్తూ ఉందో కొరత ఉండదంట. ఏ మేలియు కొదువై ఉండదు. అందుకే మన పాటలో ఒక చరణం రాశారు. ఎవరు రాశారు కానీ, కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు, కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక గల చోట్ల పరుండజేయును, పచ్చిక గల చోట్ల పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచును, నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, కాసతార పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ. ఒకవేళ అడవిలో ఉన్న మృగరాజైనా ఏమవుతుందంట, ఆకలి కొనే అవకాశం ఉందేమో, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏముండదంట, లేశమైన కొదువ ఉండదు. కొదువ ఉంది అంటే మన జీవితంలో, దేవునికి గడిపే జీవితంలో ఏవో అవలక్షణాలు ఉన్నాయా లేవనా? అంటే ఆశ్రయించటంలో, ఆశ్రయించవలసినంతగా ఆశ్రయించడం లేదంటే అర్థం ఏంటి? ఇంకా మనలో లోపాలు ఉన్నవి అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటి ఏం చేశాడంట, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించడము అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఈ విశ్వములో ఏ నామమును దేనిని ఆశ్రయించలేదు, దేనిని తను నమ్మలేదు, దేనిని తను సేవించడం లేదు, దేనిని తను పూజించడం లేదు అని అర్థం. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. విశ్వాస జీవితంలో ఎన్ని బలహీనతలైనా మనల్ని వెంటాడని, విలయతాండమాడుతూ ఉండని, దాని నుంచి మనం బయటికి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఊబిలాగా కూరుకుపోతూ ఉన్నప్పటికీ అక్కడుండి కూడా మనం దేవుణ్ణి అడగొచ్చంట. ఎక్కడుండి? ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో ఉండి కూడా మనం గనుక దేవుణ్ణి అడగగలిగితే, ఆశ్రయిస్తే ఒక అద్భుతం జరుగుతుంది. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఎక్కడుండి యోనా ఆశ్రయించాడో చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎక్కడుండి అన్నాడంట? ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఆశ్రయిస్తే చాలండి, అద్భుతం జరుగుతుంది. పాతాళ గర్భములో ఉన్నప్పుడు అక్కడుండి కూడా ఆశ్రయించాడంట. అంటే పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేవారికి ఇక్కడ కూడా ఒక అతను ఏం చేశాడంట?
తండ్రివైన అబ్రహామా ఎక్కడుండి ప్రార్థించాడు? ఏం కావాలని కోరాడు? నిజంగా నన్ను బ్రతికించు, మా సహోదరిని బ్రతికించని కానీ అంగలార్చలేదు. రొమ్మున ఆనుకున్న లాజరు వచ్చి పడాలి. ఇప్పుడు వాడి కోరిక అది. లాజరి పంపి ఆ చిటికన వేలు కొనకంటుకున్న నీరు కావాలంట. పాతాళం నుండి ఎంత వేడి తీవ్రత ఉంటుంది అంటే, అక్కడ నుండి వేస్తే చిటికన వేలుతో వేస్తే నీరు పాతాళంలో ఉన్న వాడి నోరు దాహం తీర్చగలదా? మధ్యలో ఎక్కడ ఆవిరైపోతుందో తెలీదు. అంటే ఆవిరైపోతుంది కనుక ఇప్పుడు అబ్రహాము అనుకున్న లాజరు ఏం చేయాల్సి వచ్చింది? పాతాళంలో ఉన్న ధనవంతుడి దగ్గరకు వచ్చి నీరు అందించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాడా? ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన తర్వాత మరలా పరలోకం లేదు. పరలోకంలో ఉన్నవాడికి పాతాళానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకని? మధ్యలో అగాధం ఉంది. మధ్యలో ఏముంది? అక్కడి వారు ఇక్కడికి రావటానికి వీల్లేదు, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ధనవంతుడు నిజంగా తను పాతాళ గర్భం నుంచి తప్పించబడడానికి అడగలేదు. లాజరు అక్కడ ఉండడం ఇష్టం లేక అడిగాడు, అందుకని తప్పించుకోలేకపోయాడు. అందుకని ఇక్కడ యోనా గ్రంథంలో చూస్తే పాతాళ గర్భంలో ఉండి ఏం చేశాడంట? ఏమని చదవండి ఆ మాట ఎలా ఉందో. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. పై భాగం చదవాలి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ప్రత్యుత్తరము ఇచ్చెను. పాతాళ గర్భంలో అంటే అక్కడుండి కూడా మనం మొరపెడితే ఆ చివరి క్షణంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. ఇక్కడ దాకా వచ్చావులే, ఇంకేం జరుగుద్ది, అంతా అయిపోయింది, జరగాల్సినంతా జరిగిపోయింది, ఇంకా మేము రికవర్ అవ్వలేము, ఇంకా మేము బాగుపడలేము, ఇంకా మా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఇతర సహోదరులు కూడా అదే సలహా ఇస్తున్నారు. నా జీవితం అంతా పాడైపోయింది, నా ఆరోగ్యం అంతా పాడైపోయింది, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నా సంపాదన అంతా వృధా అయిపోయింది, నా విశ్వాసం అంతా భ్రష్టు పట్టిపోయింది, ఇంకా నేనేం బాగుపడతా, నేనేం రక్షింపబడతా, నాకు ఆశలు లేవు, నేను మేలు పొందలేను, వయసు అంతా అయిపోయింది. ఇలా అనుకున్నారు ఎవరు? శారా కూడా. వయసు అయిపోయింది, ఇంక ఈ టైంలో నాకు పిల్లలు కలుగుతారా, నేను గర్భం ధరించగలనా, నేను 9 మాసాలు మోయగలనా, నేను ప్రసవించగలనా, స్తన్యమిచ్చి బిడ్డను నేను పెంచగలనా? కాబట్టి శారా అనుకుంది ఇది అసంభవం అనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? సంభవం చేశాడు. ఇది సుసాధ్యం అనుకుంది, అసాధ్యం అనుకుంది, కానీ దేవుడు ఏం చేశాడు? సుసాధ్యం చేయగలిగాడు. కాబట్టి నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం ప్రవేశించి కూడా అంతా అయిపోయింది, మా వంశం నిర్వంశం అయిపోయింది, మా బ్రతకంతా అయిపోయింది, డబ్బు పోగొట్టుకున్నాం, వయసు పోగొట్టుకున్నాం, ఆస్తి పోగొట్టుకున్నాం, స్థలాలు పోగొట్టుకున్నాం, ప్రేరు ప్రతిష్టలు పోగొట్టుకున్నాం, గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాం, విశ్వాసాన్ని కూడా పోగొట్టుకున్నాం, ఇక అన్నీ పోయినాయి, ఇంకా నాకు చావు కొరకు నేను ఎదురు చూస్తున్నా అని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఇలా అప్పుల్లో కోరుకుపోయినా ఇంకేం కోలుకుంటాలే, ఇంక నా వల్ల అవ్వదు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ నూతన సంవత్సరంలోకి వచ్చి ఇంకా పాత జీవితంలో పాత సంవత్సరంలో ఆలోచించిన ఆలోచనలే నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? నీ వల్ల అవ్వదు అని నిన్ను కృంగదీస్తున్నాయా? నువ్వు సాధించలేవు అని నిన్ను మనోవేదనకు గురి చేస్తూ నీ జీవితం నిర్వీర్యం చేసుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాయా? కలవరపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు.
నువ్వు మొట్టమొదటిది సంపూర్ణంగా ఆయనను ఆశ్రయించగలిగితే, సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే, తీర్మానము స్థిరపరచుకొని నీటి బాప్తీసం కొరకు సిద్ధపరచగలిగితే, అనుభవంలో విశ్వాస జీవితంలో కొనసాగితే ఖచ్చితంగా నీ జీవితంలో సాధ్యమవుతుంది. 2వ స్థలం చదవండి, అక్కడే 21వ వచనంలో. త్వర చదవండి, నేను త్వరగా ముగిస్తాను. 2వది పరిచర్య. మొట్టమొదటిది రక్షింపబడడం, బాప్తిసం పొందడం, ఆత్మీయంగా కట్టబడటం, సహవాసాలు ఎదగటం. అంతటితో చాలనుకుంటాం మనం. ఏదో దేవుని మందిరానికి వస్తున్నాను, కలిగింది ఇస్తాను, కూర్చుంటాను, వెళ్ళిపోతాను అనుకుంటాం. కాదండి. 2వది ఏంటంట? దేవుని మందిర సేవ విషయమందు పరిచర్య. ఒకసారి చదవండి. ఈ టాపిక్ ఇప్పుడు అటు వెళ్ళను, ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తాం అవకాశం ఉంటే. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 19వ వచనం. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోకాకు చదవండి, తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున. అంటే ఇది బోధ అంటే ఏంటిది? ఇప్పుడు పరిచర్యనే. ఇప్పుడు మరొక చోటుకి వెళ్దాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును. అక్కడ తిమోతియను ఒక శిష్యుడు ఉండెను. తిమోతి అంటే ఎవరు? ఇప్పుడు ఆ పౌలుకి పరిచారకుడు. తిమోతి అంటే ఎవరు? పరిచారకుడు. రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు అగు ఫీబే అనమను సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని అందుని గూర్చి ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును ఎక్స్పెషల్లీ వాడుతున్నాడు, నాకు అంటే ఎవరికి? ఇక్కడ పౌలు గారికి. ఆమె పరిచారకురాలే. ఆ కాలానికి ఒక యవ్వనురాలు పరిచారకురాలు ఎలా ఉందంట? ఆ సంఘానికి అనేకులకు ఆమె సహాయకురాలు. అలాగే పౌలుకు కూడా సహాయకురాలు. కాబట్టి సంఘానికి పరిచారకుడు, 2వది పరిచారకురాలు అవసరం. విశ్వాసిగా ఉంటే సరిపోదు. ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన నీ జీవితంలో ఈ వాక్యము నీకు కొన్ని వేల కిలోమీటర్లకు దూరంగా ఉంది అన్నట్టుగా ఉందా? లేదా ఈ భాగానికి పరిచారకుడను పరిచారకురాలను నాకు చేరువలో ఉన్నాను ఈ భాగానికి అన్నట్టుగా నీ జీవితం ఉందా? పరీక్షించుకోవాలి. ఏదో అలా వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? లేక ఇది నా ఆత్మీయమైన కుటుంబం, ఇక్కడ ఒక పేపర్ వేశారు, ఇక్కడ ఒక చిత్తు పేపర్ ఉంది, ఇక్కడ ఒక వస్తువు పెట్టేశారు, ఎవరో పొరపాటుగా మర్చిపోయారు, నాకు కనపడింది, దీన్ని తీసి ప్రక్కన పెడదాం, జాగ్రత్త చేద్దాం, లేదా చిత్తు అయితే దాన్ని తొలగించేద్దాం అనే ఆలోచన కలిగి చేయగలిగామా? నాకెందుకులే, ఎవరో చేస్తారులే అనుకొని దాటి వెళ్ళిపోయిన వారంగా ఉన్నామా? అలాగైతే నీ విశ్వాసంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగైతే నీ ఆత్మీయమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా కనపడడం లేదు. ఇంటి దగ్గర గ్లాసో ప్లేటో ఏదైనా బిందెనో బయట పడేశారనుకోండి, కాలుతో తన్నేసి కాలువలోకి పోయేటట్టు చేస్తారా?
చెప్పరేంటి? ఎందుకని? గ్లాస్ ఖరీదు ₹5 ఉంటుంది మహా అంటే. ఇప్పుడు చెప్పండి, స్టీల్ గ్లాసో ఇంకేదో గ్లాస్ అనుకోండి, లేదా కప్పో, ఎవరో పొరపాటుకు పెట్టినట్టున్నారు, పిల్లలు తెచ్చారో తాగేసి వెళ్ళిపోయారో, టీ లేదు అని తీసుకొని లోపల జాగ్రత్త చేస్తారా, లేదంటే అలా కాలుతో తనేసి కాలువలో పడేసి వెళ్తారా? మరి అక్కడంతా జాగ్రత్త చేస్తారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరా, నువ్వు విశ్వాసం అయితే సరిపోదు. నీ ఆత్మీయమైన కుటుంబానికి, సంఘానికి నీ వంతు నీవు పరిచారకురాలుగా ఉండాలి, పరిచారకుడిగా కూడా ఉండాలి. మా మందిరానికి వచ్చే కొంతమంది యవనస్తుల పేర్లు చెప్పిన ప్రభు నా మహిమ కొరకై, వారు వేరే స్టేట్లో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళకి బర్త్డే ఉండదు, పాకెట్ మనీ ఎత్తిపెట్టి సెలవు వచ్చే రోజు, ఈరోజు మా బర్త్డేరా అని వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్కి చెప్తారు. లేదా జాబ్ చేస్తున్నట్లయితే, జాబ్ అంటే ఏమంటారు దాన్ని, జాబ్ చేస్తూ ట్రైనింగ్ పీరియడ్, ఉద్యోగం వచ్చి ఉంటుంది కానీ కొన్ని నెలలు అక్కడ ఏం చేస్తారు, ఒక ప్రదేశంలో, అది ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. అదైనా లేదంటే ఇంకోటి ఏంటి, అప్రెండిక్సా కదా, నేనైతే అప్రెండిక్స్ అనుకుంటా. కాబట్టి అలా చేస్తున్న సమయాల్లో కూడా వారు పాకెట్ మనీ ఎత్తిపెట్టి సెలవు రోజు వస్తే ఒక వారం 10 రోజుల నుంచి నాకు కాల్ చేస్తారు, అంకుల్ పలానా రోజు మాకు సెలవు ఉంది, అయితే మేము కొంత పాకెట్ మనీ ఎత్తిపెట్టాం, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం, మా దగ్గర కొంత యూత్ ఉన్నారు, అందరు హిందువులే ఉంటారు, రకరకాల రాష్ట్రాల నుంచి చేరిన వారు, వాళ్ళ పర్సనల్ డబ్బు ఎత్తిపెట్టి అవసరము తగ్గించుకొని ఒక పూట టిఫినో భోజనమో మానేసి డబ్బు ఎత్తి పెడతారండి. నిజంగా అలా వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘాలు కట్టాం దేవుని కృపను బట్టి. అలాంటి ప్రదేశాల్లో కూడా బాప్తిసం ఇచ్చాం. ఆ డబ్బుతో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు పార్టీ ఇస్తారు, కేక్ కటింగ్ అని, దావత్ ఇస్తామని, బిర్యానీ అని ఏర్పాటు చేస్తారు. ఆ కరెక్ట్ టైంలో అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లో వడ్డించిన తర్వాత అంకుల్ చిన్న ఒక మాట చెప్తారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంటారు. ఎలాగో వీళ్ళు క్రైస్తవులు కనుక, ఓహో వీళ్ళు ప్రార్థన చేస్తారులే, ప్రార్థన అయినాక మనం ఏం చేయాలా, తినాల, మనం ఊరికే రుచినట్టే కళ్ళకద్దుకొని మింగడం కాదు అనే సిద్ధాంతాలు కొంతమందికి తెలుసు. ఎందుకంటే హాస్టల్ చదివిన వారు ఎంతమందికి అలవాటు ఉంది ఇక్కడ? రైట్, థ్యాంక్ యూ. అయితే నేను ఒక విద్యార్థిని హాస్టల్ నుంచి పారిపోయిస్తే, సారు పేరు తీసేయలేదు కానీ తీసేసామని చెప్తే, ఒక క్రైస్తవుడి కుమారుని హాస్టల్ చేర్చడానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కాదులేండి, అది చాలా కాల క్రితం. అంటే నేను కూడా అప్పుడు చిన్నోన్నే, కాకపోతే వాడి వయసుకి నా వయసు ఒక 10 ఏళ్ళు పెద్ద. నేను కొంచెం విశ్వాసిని అప్పట్లో. ఆ బ్రదర్, మీరు తీసుకెళ్ళని బ్రదర్, ఆడు వినడం లేదు, మీ చర్చికి వస్తాడు కదా వాడు వాళ్ళమ్మ, ఆ బ్రదర్ రాడనమాట. అప్పుడు అంకుల్ నువ్వు చెప్పు, నువ్వు వస్తే, అన్నయ్య నువ్వు వస్తే, అంటే వాళ్ళ నాన్న కొట్టుకుంటూ తీసుకెళ్తాడు, అది వాడి బాధ. నువ్వు వస్తానంటే, సార్తో మాట్లాడతానంటే నేను వెళ్తానని హాస్టల్కి అన్నాడు. అప్పుడు వెళ్తే కరెక్ట్ టిఫిన్ చేసే టైంలో వెళ్ళాం. అప్పుడు ఒక పాట పాడుతున్నారు, ఓం సహనాభవతో ఏదో సంథింగ్ పాట ఉంది కదా. అది దాదాపుగా 85వ సంవత్సరం వెళ్ళాను నేను. ఎన్నో సంవత్సరం? 1985వ సంవత్సరం వెళ్ళా. అదేం పాట నాకు అర్థం కాలేదు కాబట్టి కాసేపు విని కొన్ని పదాలు మాత్రం గుర్తుండిపోయినాయి. అది అయిన తర్వాత భోంచేశారు. అప్పుడు నాకు అనిపించింది, కొంతమంది హిందువులకు కూడా ఒక సిద్ధాంతం ఉంది అని. అప్పుడు నేనేం చెప్పానంటే, కొన్ని మాటలు చెప్పి ఆలోచింపచేసి, ఆ విధంగా నువ్వు మేలు పొందాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ప్రయోజకుడు కావాలంటే క్యారెక్టర్ బాగుండాలి, క్రమశిక్షణ, వినయ విధేయతలు ఉండాల, తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాల, ఇలా అన్ని ఓరలుగా ఉంటాయి.
ఇవన్నీ పొందాలంటే ఒకటి చేయాలా, ఆ ఒకటి చెప్పను, వదిలేస్తాను. ఇక ప్రే చేస్తాం, ప్రభాలకు వాక్యం చెప్పాము, వారి హృదయంలో కార్యం చేయండి. 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్లేట్లు అన్నీ వడ్డించి ఉంటాయి. అంతకంటే ఎక్కువ టైము ఇవి వేస్ట్ అవుతాయి. కాబట్టి అవి వేస్ట్ అవ్వకూడదు, వాళ్ళ మనసు కూడా పాడవకూడదు. ఆ క్వశ్చన్ గుర్తుపెట్టి వదిలేస్తా, ఆలోచింపచేస్తా. ఇంకా అరే మీ అంకులు ఏదో చెప్పారా, అది ఎంత చేసినా ఎవరిని అడిగినా చెప్పట్లేదు, ఒకసారి మళ్ళీ పిలిపారంటే మళ్ళీ ఇంకోటి పుట్టినరోజు ఏముండదో, డబ్బులు పోగేసి మళ్ళీ ఒక మీటింగ్ పెడతారు. అదేంట్రా అంటే నీ మళ్ళీ పుట్టినరోజు అయిపోయింది కదరా 4 months బ్యాక్ అంటే ఈరోజు మా నాన్న పుట్టినరోజు, అందుకే నేను సెలబ్రేట్ చేస్తున్నాను. అంటే కొన్ని ఇలాగున పరిచర్య అంటే ఆ రీతిగా ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలా, మనం శ్రమించాలా, కష్టపడాలా. నువ్వు ఉన్న ఏ స్థలంలోనైనా ఉండు, అది ఏ రాష్ట్రమైనా అయ్యండి, ఏ ప్రాంతమైనా అయ్యండి, అక్కడ ఎంతో జటిలమైన పరిస్థితులు ఉండని గాక ఖచ్చితంగా నీ ఫ్రెండ్స్ ఆ సమయంలో వారికి ఒక విందిస్తూ కొన్ని మాటలైనా వారికి చెప్పించగలిగితే, ప్రభు ఒక ఆత్మను దర్శించాడనుకో, ఇంకా నీ పేరు జీవగ్రంథంలో లిస్టులో చేర్చబడుతూ ఉంటుంది. ఒకవేళ అతను ఇంకో కొంతమంది రక్షణలకు నడిపించాడనుకో, ఆ లిస్ట్ అంతా నీ పేరు కిందనే ఉంటుంది. నువ్వు ఉన్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా లిస్ట్ మాత్రం ఉంటుంది. కాబట్టి పరిచర్య చాలా ప్రామాణికమైనది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మీయమైన స్థితిగతులు ఏంటి, సంఘానికి నీ స్థానం ఏంటి, ఆత్మల కొరకై నీ ప్రయాస ఏంటి, నీ శ్రమ ఏంటి అనేది మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఏం చేశాడంటే ఇతను మందిర సేవ విషయం. రెండవది, మూడవది చూడండి, అక్కడ చదవండి. ధర్మశాస్త్ర విషయము అంటే వాక్య విషయము. తను ప్రారంభించిన ప్రతి పని ఎలా చేశాడంట, ఎలా చేశాడు? యథార్థంగా, హృదయపూర్వకముగా. ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. అవి చదవటం ఎంత ఈజీ, కానీ అది ప్రాక్టికల్గా నా జీవితంలో కూడా ఇలా ఉందా, నేను కూడా యవ్వన కాలంలో ఉన్నా, నేను కూడా ఇదే వయసులో ఉన్నాను, నాకు ఇది వర్తిస్తుందా, నా జీవితం అలా ఉందా అని ప్రశ్నించుకుంటే మన మనస్సాక్షి మన మీద లెక్కలేనని పర్యాయంలో ఏమవుతుంది, నేరారోపణ చేస్తుంది. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి స్పెషల్ మీటింగ్ పెడతాం మేము. ఎలా పెడతాం తెలుసా? మందిరంలో ₹1 వాడం. అన్న ఈరోజు మా ఇంట్లో పుట్టినరోజు ఉందన్న మా పిల్లోడిది, మీ స్థాయి ఏంటి అన్న, మేము ఒక ₹10,000 ఖర్చు పెట్టాలనుకున్నాం. ఓకే మంచిది, 2 రోజులు డేట్ ఇస్తాం, ముందు రోజు ఆ రోజు ఆ ₹10,000 ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ ₹10,000 మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ వచ్చే 2-3 బ్రదర్స్కి ఉదయం ఒక ఇంట్లో టిఫిను, మధ్యాహ్నం ఒక ఇంట్లో భోజనం, రాత్రి ఒక ఇంట్లో భోజనం. బ్రదర్స్ ఉంటే ఒక 4-5, ఒక 10 మందికి ఖచ్చితంగా ఎలాగో రకంగా చేయగలరు. ఖరీదైన భోజనం కాదు సుమా, పప్పో చారో పచ్చడో వారికి కలిగిందే, వాళ్ళు అప్పు చేయకూడదు, మళ్ళీ ఇదే మంచి అవకాశం అని. అలా వారింట్లో భోజనం చేశారు, టిఫిన్ చేశారని తృప్తి వాళ్ళకి మిగులుతుంది. మా ఇంటి కూడా వచ్చి వెళ్ళారనే ఆనందం వారికి మిగిలిపోతుంది. ఇక్కడ మీటింగ్ మాత్రం జరిగిపోతుంది. ఆ ₹10,000 ఆ పుట్టినరోజు ఒక చిన్న ఆహారాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తాం. చివరి మీటింగ్ అవుతుంది, ఆ 10,000లోనే ఆ వచ్చే స్పీకర్కి గిఫ్ట్ కూడా ఇస్తాం. ఎప్పుడు మీటింగ్సే, విస్తారమైన మీటింగ్స్ ఉంటాయి, కానీ మందిరం ₹1 కూడా మీటింగ్స్ ఖర్చు పెట్టాం. అలాగని మీటింగ్స్ పెట్టాం కాబట్టి మీరు సమర్పించుకోండి అనే ప్రకటన కూడా చేయం. అలా మా కుటుంబం తరపున కూడా మేము ఒక మీటింగ్ పెట్టించగలిగాం. వారికి కూడా ఏం మిగిలిపోతుంది, ఒక తృప్తి అనేది మిగులుతుంది.
కొన్ని గ్రామాల్లో ఒక ఆయన ఉన్నాడు, అతని మ్యారేజ్ డే. ఎట్లా చేయాలనుకున్నారు బ్రదర్ అంటే, మేము బిర్యానీ పెట్టాలనుకుంటాం బ్రదర్, ఇంకా మళ్ళీ తర్వాత బతుకుతామో లేదో. ఇది కరోనా టైంలో జరిగింది, మార్చి 25వ తారీఖు 2020 సంవత్సరం. అవునా, అలాగైతే మరి ఏంటి పరిస్థితి అన్నాం. అప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ విచిత్రంగా వచ్చినాయి. అప్పుడు మేము ఒక పొలంలో గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఒక 8 బాక్సులు పెట్టాం ఊరి బయట పొలంలో. అక్కడ ఒక 10 మంది, అక్కడ ఒక 10 మంది అలా కూర్చోబెట్టాం. డ్రిల్ చేసినట్టుగా డిస్టెన్స్ పెట్టినాం, వాక్యం వినిపించినాం. 775 మంది వచ్చారు ఆ మీటింగ్కి. 302 తీర్మానం చేసుకున్నారు. వారిలో 14 మంది సేవ కొరకు తీర్మానం చేసుకున్నారు. ఆలోచించండి, అంత కఠినమైనటువంటి సమయంలో కూడా ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీకు కలిగిన దాంతో దేవుని సువార్త వినిపించవచ్చు. నీకు కలిగిన దాంతో ఏం చేయొచ్చు? ఒక కూడికని ఏర్పాటు చేస్తే, అంటే మేము చేసే పరిచర్య ఇలా ఉంటుంది. పేద సంఘంలో కూడా 3 రోజులు స్పీకర్ రావాలి బదారు, ఓకే. మందిర స్థితిగతులు ఏంటి ఇది, అలాగనుకుంటే 3 రోజుల మీటింగ్స్ 9 కుటుంబాలను ఎంచుకోండి. 3 కుటుంబాలకు టిఫిన్, 3 కుటుంబాలకు మధ్యాహ్నం భోజనం, 3 కుటుంబాలకు రాత్రి భోజనం. ఎవరైనా చేయగలిగితే సేవకుడికి, వచ్చే సేవకుడికి గిఫ్ట్ ఇవ్వండి, కానీ మీటింగ్ మాత్రం జరగాలి. ఎలా ఉంటాయండి ఇట్లాంటి సలహాలు ఎక్కువ నేను ఇస్తూ ఉంటా. వీటికి ఎక్కువ యూత్ ఆకర్షించబడుతూ ఉంటారు. ఇంటికి వృధా ఖర్చులు ఎన్నో పెడుతుంటారు. బైక్ ఉందనుకోండి, దాన్ని పెట్రోల్ కొట్టించి ఊరికి రౌండ్లు తిరుగుతూ ఉంటారు, జల్సాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి డబ్బంతా దేవుని పరిచయకు ఉపయోగిస్తాం. అరే మామ, వాడు పెట్టారా, వాడు బిచ్చగాడరా, వాడు పెడితే మన ఇజ్జత్ పోతుందిరా, అంతేనా? అయితే మనం స్టార్ట్ చేద్దాం. అది కక్ష చేతైనా మిష చేతైనా పరిచర్య మాత్రం జరుగుతుంది. తీర్మానాలు జరుగుతున్నాయి, ఆత్మలు రక్షింపబడుతున్నారు, బాప్తిస్మాలు ఇస్తున్నాం, సేవ కొరకు తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. మందిరం డబ్బు మాత్రం వాడం. అంటే మీరు ఇక్కడ అలాగే చేయండి అని కాదు, అంటే నా దగ్గరకు వచ్చే కేసులన్నీ అలాంటివే ఉంటాయి. ఆ వచ్చే కొద్దిపాటి డబ్బు సౌండ్ సిస్టానికో, సిస్టర్స్ వాష్రూమ్స్కో, ట్యాబ్స్ కోసమో, లేదా వీబీఎస్ కోసమో, అలా ఆ డబ్బుని, మందిరం డబ్బుని ఉపయోగిస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం ఏంటి? వర్ధిల్లాలని ఉందా ఆశ నీకు? ఇప్పుడు రండి, హిజ్కియా ఎలా వర్ధిల్లాడు ఆలోచిస్తే 28వ అధ్యాయము 24వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు త్వర చదవండి, నేను ఊరికి అలా చెప్పి ముగిస్తాను. 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించాడు. హిజ్కియా తండ్రి, ఆయన పేరేంటి? ఎవరైనా? హిజ్కియా తండ్రి దేవుని మందిరపు తలుపులు మూయించేశాడు. ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి? తండ్రిని ఘనపరిచి, మా నాన్నగారు దేవుని మందిరం తలుపులు మూసాడు కాబట్టి ఇంకా నేను రాజుగా ఉన్నంత కాలం మందిరం తలుపులు తెరవటాన్ని వీల్లేదు అనే ఒక జీవో తాకీదు పంపొచ్చా పంపకూడదా? కానీ హిజ్కియా మొట్టమొదటి పునాదులు వర్ధిల్లడానికి ఇక్కడే పడ్డాయి. అక్కడ భౌతికంగా తండ్రిని అగౌరవపరిచాడు, ఆత్మీయంగా తను ఎదగటానికి మూల కారణం ఇదే. ఇప్పుడు 29వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన సోదరి సోదరా, నువ్వు వర్ధిల్లాలంటే నీ పేరెంట్స్ యొక్క ఆత్మీయమైన స్థితిగతులు ఎంతో తగ్గి లోయెస్ట్గా ఉన్నప్పటికీ, వారు యేసు దగ్గరికి వచ్చినా రాకపోయినా, వారికి మారు మనసున లేకపోయినా, వారు దేవుడిని ఇష్టపడినా ఇష్టపడకపోయినా,
ఇంకా లోకములోనే వారు లోకస్తులుగా ఉన్నప్పటికీ దేవుని కొరకు ఒక బలమైన నిర్ణయం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లడం ప్రారంభం. అక్కడ పునాదులు వేయబడతాయి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నటువంటి బలమైన తీర్మానం చేస్తాడు. ఆ రోజే నిర్ణయము తీసేస్తాడు. కాబట్టి యవ్వన కాలంలో ఉన్న హిజ్కియా ఏం చేశాడు? 25వ సంవత్సరం లేక 26వ సంవత్సరం రాజు అయ్యాడు అనుకుందాం. ఆ రోజే, ఆ సంవత్సరంలో, ఆ నెలలోనే ఏం చేశాడు? భౌతికంగా తండ్రిని ఏం చేసినట్టు ఒక రకంగా అగౌరవపరిచాడా లేదా? ఆత్మీయమైన విషయంలో తప్పుగా తీసుకోకండి సుమా. భౌతికమైన మీ తల్లిదండ్రుని అగౌరవపరచాలని కాదు ఇక్కడ కారణం. ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి ఆలోచించాడు హిజ్కియా ఆ వయసులో. ఈ నూతన సంవత్సరంలో నీ స్థితి ఏంటి? ఇది మొదటిది. దేవుని మందిరము కొరకై అసలు ఎప్పుడైనా నీకుగా నీ వచ్చి తలుపులు తెరిచి ఊడ్చి శుభ్రపరిచి నీరు కొట్టిన అలవాటు ఉందా? నేనైతే కొన్ని నెలలు వివాహమైన తర్వాత మందిరంలోనే పడుకునేవాడిని. కొంతమంది అమ్మాయిలు కాలేజీకి వెళ్తూ ఆ మందిరము రోడ్డుకి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. వీడు జాకు అనుకుంటానే, వీడికి పెళ్ళైంది కానీ ఎప్పుడు ఇక్కడే పడి ఉండి ఈ ఊడుస్తా కడుగుతా ఆడదానిలా చేస్తూ ఉంటాడు అన్నయ్య కూడా విన్నా నేను. కాకపోతే నాకు అర్థమయ్యేది కాదు. వారు వేరుగా చదువుకునే వాళ్ళ పదాలు అంత త్వరగా నాకు అర్థమయ్యేటివి కాదు. ఎవరి గురించి చెప్తున్నావే అంటే, ఇంకెవడు వీడే దరిద్రుడు ఆ చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడు చూడు ఆడదానిలాగా అనేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, నా ప్రభు పొందిన అవమానం కంటే వీరి మాటలు పెద్ద విశేషము కాదు. అంత మక్కువ ఉండేది నాకు. వివాహమైన తర్వాత కూడా కొన్ని నెలలు మందిరంలోనే పడి ఉండేవాడిని రాత్రి అయితేనే. ఎందుకంటే 4 గంటలకి నీళ్ళు వచ్చేటివి. 4 గంటలకి నేను కనుక మిస్ అయితే బాత్రూమ్ లెటర్లు ఎవరికి అడగరు. ఇక అదే నా ఉద్యోగం. చదువు లేను కాబట్టి అది నా కోసం వెయిట్ చేస్తే, అరే అబ్బాయి జాషా ఒకసారి రావా, నీకోసం మేము వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టుగా ఉండేటివి అవి. కాబట్టి ఎక్కడ అది లేదనుకోండి, ఎక్కడికో పంపు దగ్గర పోయి కొట్టుడు పంపు కాడ బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని వచ్చి శుభ్రపరచాలి. అది చాలా కష్టంతో కూడింది కదా. అందుకని 4 గంటలకు నీళ్ళు వస్తే అప్పటికే మనుషులు వచ్చేవాళ్ళు కాదు. పైప్ పెట్టేసి అదంతా శుభ్రపరిచి నీళ్లు పట్టేసి రెడీ చేసి ఊడ్చి కల్లాపులాగా చల్లేవాడిని. అలా దేవుని సన్నిధిలో గడపడానికి నాకు నేర్పుతూ వచ్చాడు. ఎవరో చెప్పింది కాదు అది. చివరికి ఆ ఉద్యోగానికి ఎవరు పోటీ పడలేదు. ఆ ఉద్యోగంలో కొన్ని నెలలు కాదు 19 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది అదే ఉద్యోగం. ఎన్ని సంవత్సరాలు అటు ఇటు? దాదాపు 19 సంవత్సరాలు దేవుడితో, మందిరంతో, ఆ పనితో, ఓడడంతో, కడగడంతో సహవాసం ఇస్తూ వచ్చాడు. అది గొప్ప పని ఏం కాదు, చెప్పుకోవడానికి విశేషమైందేమీ కాదు. అది కాదు కానీ దేవుని మందిరములో చేసే పరిచర్య అది ముఖ్యమైనది. ఊడ్చామా కడిగామా ముఖ్యమైనది కాదు. ఆ పరిచర్య అది ఎంత చిన్నదైనా, ఎంత అవమానకరమైందైనా, ఎంత పనికిమాలిందైనా, ఎంత గుర్తింపు లేనిదైనా, ఎంత చెమటతో కూడిందైనా మనం చేయగలిగితే దాని ద్వారా కూడా మనకు ఆశీర్వాదం వర్ధిల్లడం దేవుడు ప్రారంభిస్తాడు. మందిరం తలుపులు తెరిచి ఎప్పుడైనా మనం తెల్లవారుజామున వచ్చి చూసి శుభ్రపరిచి ఊడ్చి వెళ్ళిన రోజులు ఉన్నాయా? ఎలా వర్ధిల్లుతో మరి అనుకుంటున్నా. మంచిదే, దేవుని స్తోత్రం. ఎలా ఆశీర్వదించబడతాం? ఎంత కఠోరమైన పరిస్థితుల్లో హిజ్కియా తలుపులు తెరిచాడంటే అది సాధారణమైన విషయం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా అవసరం ఉంటే ఈ వీధిలో నుంచి అవతల వీధికి ఎన్నిసార్లు వెళ్ళింటవో ఇటువైపు, లేదా అవతల వీధి నుంచి యువతల వీధిలోకి ఎన్నిసార్లు వెళ్ళింటవో, కనీసం మందిరంలో తెరిచి చూసి ప్రార్థన చేసి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా? అందుకే మనం సరైన పద్ధతిలో వర్ధిల్లలేకపోతున్నాం. ఒక తీర్మానం చేసుకుందాం. వర్ధిల్లాలనుకుంటేనే ఇవి అవసరం, లేదనుకుంటే అవసరమే లేదు. కాబట్టి మొదటిది తలుపులు తెరిచాడు. చూడండి, ఊరికి అలా చదివేస్తాం త్వరగా. రెండో విషయాన్ని చూడండి, దేవుని వాక్యంలో 30వ అధ్యాయము
22వ వచనం, 30 అధ్యాయం 22వ వచనం. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీలందరితో హిజ్కియా మాటలు ఎలా ఉన్నాయంటే, వర్ధిల్లాలంటే అందరితో సత్సంబంధాలు ఉండాలి. ఎవరితో ద్వేషము, పగ, శత్రుత్వం ఉండకూడదు. ఎలా ఉన్నాయంటే హిజ్కియా మాటలు ప్రీతికరమైనవి. ఆయన మాట్లాడుతుంటే అలాగే వినాలని ఆలోచన పుట్టేది. మనం మాట్లాడితే లేచి పారిపోవాలనిపిస్తుందేమో చూడండి. మనం మాట్లాడితే చెవులో బ్లడ్ గారుతుందిరా బాబు అనిపిస్తుందేమో చూడండి. హిజ్కియా ప్రీతికరమైన మాటలు. ప్రేమైన సోదరి సోదరుడా, అప్పుడే మనం వర్ధిల్లగలం. మన మాటలు ఎలా ఉన్నాయి? ఇది రెండోది. మూడోది చూడండి, 19-20 వచనాలు చదవండి. మూడోదిగా చూస్తే హిజ్కియా యొక్క విధానంలో మూడో అనుభవం వర్ధిల్లడానికి కారణమైన అనుభవాలను మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయచిత్తము చేయునుగాక అని. కాబట్టి హిజ్కియా మూడవ అనుభవం ఏంటంటే ప్రార్థనాపరుడు. మూడో అనుభవం ఏంటి? నశించిపోతున్న వ్యక్తుల అనేకుల కొరకు పనిగట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థించిన జీవితం. ప్రార్థనాపరుడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే మూడో అనుభవం ఏముండాలి? ప్రార్థనా జీవితం. నాలుగోదిగా చూడండి, 7వ వచనం, 32వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 32వ అధ్యాయం మొదటి వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములలో చొరబడి ప్రాకారములన్నిటినీ ఎదుట దిగి వాటిని లోబరుచుకొన చూచెను. దండెత్తి వచ్చి ఈ రీతిగా తన జీవితంలో రక్షింపబడ్డాడు. మందిరం తలుపులు తెరిచాడు, ప్రీతిగా మాట్లాడాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. అప్పుడు శత్రువు అటాక్ చేసింది. అలాంటి సమయంలో అధైర్యపడలేదు. హిజ్కియా ఏం చేయలేదు? అధైర్యపడలేదు. ధైర్యంగా దేవుని కొరకు సమస్యలలో నిలబడాలి. కరువు కాటకాలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఇంట్లో వాళ్ళు తృణీకరించిన, దూషించిన, ఎగతాళి చేసిన, నువ్వు బ్రతికి వేస్ట్ అన్నా ఆ అవమానాలన్నీ భరించాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? 61వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం త్వరగా చదువుతారా? మరొకరు 32వ అధ్యాయం 8వ వచనం రెడీగా పెట్టుకొని దినవృత్తాంతంలో 32:8. 61 యెషయా గ్రంథం 7వ వచనం. ఒకవేళ నిజంగా నువ్వు నిందింపబడి అవమానపరచబడుతున్నట్లయితే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు. అధైర్యపడకుండా నువ్వు ఉండగలిగినట్లయితే నిందకు ప్రతిగా తాను పొందు భాగము అనుభవించుదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎంతగా అవమానపరచబడతావో, ఎంత శోధింపబడతావో, ఎంత కలవరపెరిచే మాటలు, సమస్యలు నువ్వు వింటావో అధైర్యపడకూడదు. అప్పుడు ధైర్యంగా నిలబడితే నువ్వు వర్ధిల్లుతావు. ఆ అవమానానికి బదులు ఏమవుతుందంట? రెట్టింపు ఘనతను పొందుతావు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇది సంఘములో ఉండవలసినటువంటి, ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. విశ్వాసి ఉంటే సరిపోదు. సరైన పరిచర్యగా మన వంతు మనం చేయగలిగి ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడే వారంగా, శ్రమించే వారంగా. అలా చేయకపోతే మనం ఏం కాలేమంట? వర్ధిల్లలేము. ఇప్పుడు చదవండి 32వ అధ్యాయం 8వ వచనం, 2వ దినవృత్తాంతంలో 4వదిగా చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను భయపడవద్దు. విస్మయమందమందు అతనికి కలిగిన సహాయము కంటే
ఎక్కువ సహాయం మనకు కలదు. ఈ మాటలని చేత ఆయన హిజ్కియా ఏం చేశాడు? అనేకులని ఆదరించాడు, తెప్పరిల్ల చేశాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆ మాటలు వారు కూడా ఏం చేశారు? నమ్మారు. ఈరోజు నీ మాట మీ తల్లిదండ్రులు కానీ, మీ సంఘంలో కానీ, సహోదరులు ఎందుకు నమ్మలేకపోతున్నారో తెలుసా? అంటే నీ క్రియ ఒకలాగుంది, నీ నోటి మాట మరోలాగుంది. అందుకే ఆ మాటకు విలువ లేకుండా పోతుంది. ఆ మాట ఎవరు నమ్మడం లేదు. హిజ్కియా లాంటి ప్రత్యక్షత ఉన్నప్పుడే ఖచ్చితంగా నీ మాటకు విలువ ఉంటుంది. నయమాను స్వస్థత కొరకు ఒక చిన్నది చెప్పిన మాట ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? రాజు వరకు చేరింది. చిన్నది చెప్తే, ఆడుకునేది పిల్ల చెప్తే దాన్ని అంత కౌంటింగ్ తీసుకోవడానికి వీలు లేదు, అవసరమే లేదు. కానీ ఆ మాటకి ఎంత విలువ వచ్చిందంటే ఒకరోజు ఆ మాట రాజు దగ్గరికి చేరింది. నా యజమానుడు సోమ్రోనులో ప్రవక్త దగ్గర ఉండడం అవసరమే, అక్కడికి వెళ్తే బాగుపడతాడు. మన మాట ఎందుకు వినలేకపోతున్నారు అంటే మన మాటలో జీవం లేదు, ఎవరు నమ్మడానికి అవకాశము లేదు. అంటే మన నోటి మాటను బట్టి అలాంటిది జరుగుతుంది. ఒక వ్యక్తి మేలు పొందలేకపోతున్నాడు, ఒక వ్యక్తిని నీకు నీవే ఆదరించుకోలేకపోతున్నావు, నీకు నీవే ధైర్యపరచుకోలేకపోతున్నావు, నీకు నీవే ఓదార్చుకోలేకపోతున్నావు. ఇంకా నువ్వేం ఓదార్చగలవు? వేరే వారిని ఏం ధైర్యపరచగలవు? ఏం బలపరచగలవు? విశ్వాసంలో మగ్గిపోతున్నటువంటి వ్యక్తిని ఎలా లేపగలవు? ఏ వాక్యాన్ని చెప్తావు? ఏ మాట చెప్పగలవు? ఏ ఆయుధంగా నువ్వు వాడగలవు వారి ఆత్మీయంగా నడిపించడానికి? కాబట్టి ప్రియమైన స్నేహితురాలు ఒక్కసారి ఆలోచించండి సహోదరి సహోదరులారా. ఇది 4వది. 5వదిగా చివరిగా చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథం. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు రాయించాడో. 27వ వచనం, 32వ అధ్యాయము 27వ వచనం. మన్నించండి, 29, 35, 36 చదవండి. 29వ అధ్యాయము 35, 36 వచనాన్ని చదవండి. సమాధాన బలి, పశువుల క్రొవ్వును, దహన బలి, పశువులను, దహన బలకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే. ఒకసారి చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? క్రమం జరిగిందంట. దానికి కూడా కొంత సంవత్సరాల పీరియడ్ కూడా, వ్యవధి కూడా లేదు. అప్పటికప్పుడే జరిగినందువలన ఏమైంది? దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి. ఇప్పుడు చివరి మాట మనం చూద్దాం. అది ఎలా జరిగిందంటే అప్పటికప్పుడే ఆ క్రమం ఎంత అద్భుతంగా జరిగించాడో. 32, 27 వచనం. 32 అధ్యాయము 27 వచనం. చివరిగా ఆయన వర్ధిల్లడానికి కారణాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. 32 అధ్యాయము 27 వచనం. తద్వారా ఏం జరిగిందో చూడండి. వర్ధిల్లడం మాత్రమే తన జీవితంలో జరిగింది, ఇంకేమైనా జరిగిందా? చూడండి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములు, రత్నములను, సుగంధ ద్రవ్యములను. చూడండి, ఆలోచించండి. ఏమేమి వచ్చిందంట అతనికి? వర్ధిల్లడం అంటే ఎంతగా వర్ధిల్లాడు ఇక్కడ రాయబడింది లిస్టు. మొట్టమొదటి ఏంటంట 27వ వచనంలో ఐశ్వర్యము, ఘనత పొందాలనుకుంటున్నావా? ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ అనుభవానికి రావాలన్న ఆలోచన రాలేదా ప్రేమైన సోదరి సోదరుడా? అలాగైతే నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలో, ఇంతగా వర్ధిల్లడానికి ఎంతగా వర్ధిల్లాడో, ఎంత ఐశ్వర్యవంతుడు అవుతూ వచ్చాడో, అన్ని సంవత్సరాల ఘనత 54 సంవత్సరాల వరకు ఆ హోదా ఎలా పొందగలిగాడో, తన జీవితంలో జరిగిన ఒక్కొక్క అనుభవమే తనను ఆ స్థాయిలో నిలబెట్టింది, ఘనపరిచింది, ఐశ్వర్యవంతుని చేసింది, వర్ధిల్ల చేసింది. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? కావాలని కోరుకున్నావా? కావాలనుకుంటున్నావా? అలాగైతే
హిజ్కియాలో ఉన్న ఈ 5 అనుభవం నీ జీవితంలో కూడా ప్రారంభిస్తే ఈ అద్భుతాలు నువ్వు కూడా పొందుతావు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా వర్ధిల్లకుండగానే ఉండిపోతావా? ఇంకా ఐశ్వర్యము లేకుండానే జీవిస్తావా? దారిద్రతలోనే ఇంకా ఘనత లేకుండానే జీవిస్తావా? ఇంకా పాత సంవత్సరం యొక్క అనుభవంలోనే ఉండిపోతావా? ప్రేమైన సోదరి సోదరా, హిజ్కియా యొక్క అనుభవంలోకి రాగలవా? దాని కొరకై సరైన తీర్మానం చేసుకోగలవా? ఆయనను ఆశ్రయించగలిగితే, దేవుని మందిర పరిచర్య కొరకై సరైన పద్ధతిలో నీ తీర్మానం ఉంటే, నీ మాటలు ప్రీతికరమైనగా ఉంటే, నీ ప్రార్థనా జీవితం క్రమబద్ధమైనటువంటి విధానంలో అనేకుల్ని నువ్వు ధైర్యపడి అనేకులను ధైర్యపరచగలిగే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ధనఘనతలు నిన్ను హరిస్తాయి. వాటి కొరకు నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదు. అసలు నీ తలరాతనే మార్చివేయబడే అద్భుతమైన స్థానంలో నిన్ను ఉంచబోతున్నాడు. ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నా జీవితంలో దారిద్ర్యం విలయతాండమాడుతుంది. ఎన్నిటి కొరకు ఎదురు చూశాను, విడిచిపెట్టాను. ఆ రహస్యం ఈరోజు హిజ్కియా జీవితంలో నాకు అర్థమైంది. ప్రభా, నేను కూడా హిజ్కియాలా జీవిస్తాను. నన్ను కూడా ఆ వాక్యానికి అర్హుడిగా చెయ్యి. నా జీవితం కూడా అలా చెయ్యి. సాధించలేను అనుకున్న జీవితం సాధించేటట్లు చెయ్యి. తలెత్తుకొని తిరిగేలా నా జీవితాన్ని ఉంచు ప్రభా. ఒక తీర్మానం చేసుకో. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈ తారీఖు, ఈ సమయాన్ని రాసుకో, ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా ఒకరోజు ఈ వాక్యం నీ జీవితంలో కూడా నెరవేరుతుంది.